కన్నడలో వీధికి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఏదో విధంగా గొడవ పెట్టడం, వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేయడమును. చాలా ఉంటది. చాలా చాలా ఎక్కువ ఉంటది యాక్చువల్‌గాను. అది కంట్రోల్ చేయాలి గవర్నమెంట్. తప్పు జరిగింది. ఒకసారి తప్పు జరిగితే అన్ని చోట్ల ఉంటారు అలాగా భాష రానోళ్ళు. కాపోతే ఆ అమ్మాయి అంత రూడ్‌గా మాట్లాడి మళ్ళీ తర్వాత ఏ హి హి ఇంక తింగరలా నవ్వుతూ చెప్తుంది. నేను చెప్పను, నేను మాట్లాడను అన్నది మరి ఎందుకు స్టాండ్ అవ్వలేదు లాగి కొడతారక్కడ. అక్కడ జేయొచ్చు. ఇది సాకుగా తీసుకొని మిగతా స్టేట్‌లో కూడా దే ఆర్ మేకింగ్ ఏ వెరీ బిగ్ నాయిస్. మ్యాన్ హ్యాండిల్ చేసేస్తారు. మ్యాన్ హ్యాండిల్ ఈజ్ నాట్ కరెక్ట్. వెదర్ ఈజ్ కర్ణాటక ఆర్ వెర్ ఎనీ స్టేట్ అదే ఇది జరిగింది ఎక్కడ? మహారాష్ట్ర అనుకుంటా. మరాఠీ మాట్లాడమని. అక్కడేమో ఆడికి మరాఠీ రాదు. ఏదో మాట్లాడతాడు. హిందీయో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ మేనేజర్‌ని కొట్టబోతుంటే వెనకాల నుంచి ఇంకో క్లర్క్ వచ్చి చెప్తుంటే వాడిని ఫట్ కొట్టేశారు. దిస్ ఈజ్ నాట్ వై కుడ్ యూ హ్యాండిల్ ఇట్? ఏ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము అసలు ఈ సభ్య సమాజంలో నాట్ కరెక్ట్. ఇక్కడ జరిగిందని. కర్ణాటకలో జరిగింది. వాళ్ళంత భాష మీద ఉన్నప్పుడు మేము ఎంత ఉంటాం అని చెప్తే ఇది యాక్చువల్‌గా బాల్ ఠాకరే ఎప్పుడూ కూడా ఇంకా మరాఠీ బోర్డు పెట్టేయండి అని తమిళనాడులో కూడా తమిళ్ బోర్డులు పెట్టంటే ఎంత ఫూలిష్‌నెస్ అంటే అసలు ఇంగ్లీష్‌లో ఉంటే అందరికీ అర్థమైన లింక్ లాంగ్వేజ్ ఉంటది. ఇంగ్లీషు మీ మాతృభాష. ఇంగ్లీష్ కూడా తీసేసి మీ మాతృభాషలో పెడుతుంటే ఎవడికి ఏ భాష ఎక్కడికెళ్తుందో తెలీదు.